హాయ్, నేను డాక్టర్ భార్గవి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, భార్గవి అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఈఎన్టీ సెంటర్, అనంతపూర్. ఈ రోజు మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. మామూలుగా మనకి వ్రిస్ట్ భాగంలో ఇక్కడ మనకి నర్వ్స్ ఇంకా టెండాన్స్ అంటే కండరాలు అన్ని వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న బ్యాండ్ లాంటిది ఉంటుంది అన్నమాట. జనరల్లీ కొంతమందిలో ఈ బ్యాండ్ కింద నర్వ్, మీడియన్ నర్వ్ అనేది కంప్రెషన్ జరగడం వల్ల జనరల్లీ మన చేతికి నమ్నెస్ గానీ, టింగ్లింగ్ సెన్సేషన్, జోమ్ పట్టినట్టు లేదా షాక్ కొట్టినట్టు అలా అనిపిస్తుంది అన్నమాట. డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మనం ఎవరిలో ఎక్కువగా చూస్తామంటే జనరలీ హ్యాండ్ మూవ్మెంట్స్ ఎక్కువ యూజ్ చేసే వర్కింగ్ పీపుల్ లో, అంటే కొన్ని వైబ్రేటరీ మిషన్స్ వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. ఇవి కాకుండా ఒబేసిటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కంప్రెషన్ అనేది మనం చూస్తాం అన్నమాట. ఇవి కాకుండా కొంతమందిలో ఫ్రాక్చర్స్ అలా అవ్వడం వల్ల కూడా కంప్రెషన్ రావచ్చు. సో దీనికి మనం ఈ బ్యాండ్ అనేది రిలీజ్ చేస్తాం అన్నమాట. సో దీన్ని మనం కార్పల్ టనల్ డీకంప్రెషన్ అంటాం. సో నర్వ్ అనేది ఫ్రీ అవుతుంది, సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. సో కార్పల్ టనల్ తో ఇబ్బంది పడుతున్న వారు దీని గురించి మరిన్ని వివరాల కోసం తప్పకుండా సంప్రదించండి. థ్యాంక్ యూ.